మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయండి. అవి ఉత్త చట్టాలు కాదనమాట. మన ప్రజాస్వామ్యానికి అసలైన బాడీగార్డ్స్. అందులో ఒకటే ఈ ఆర్టికల్ 91. వినడానికి చాలా సింపుల్ అనిపించినా దీని వెనకాల అధికారాన్ని బ్యాలెన్స్ చేసే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఈరోజు మనం దాని గుట్టు విప్పుదాం. ఓకే, ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చెయ్యాలనుకుంటే ఆ లెటర్ని ఎవరికివ్వాలి? సీఎంకా, గవర్నర్కా, లేక రాష్ట్రపతికా? ఈ చిన్న ప్రశ్నకు సమాధానంలోనే మన రాజ్యాంగం ఎంత తెలివిగా డిజైన్ చేయబడిందో మనకు అర్థమవుతుంది. అవును, మీరు విన్నదే కరెక్టే. ఈ స్పీకర్ రాజీనామా అనేది ఒక చిన్న పజిల్ లాంటిది. బయటకు చాలా సాధారణంగా కనిపించే ఈ ప్రశ్నకు సమాధానం రాజ్యాంగంలోని ఒక కీలకమైన సూత్రాన్ని మనకు పరిచయం చేస్తుంది. పదండి, ఆ పజిల్ను సాల్వ్ చేద్దాం. అస్సలు దీని వెనకున్న లాజికేంటో తెలుసా? ఒక్కటే మాట: పరస్పర నియంత్రణ. అంటే ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడమన్నమాట. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఈ రెండు పదవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఒకరికొకరు జవాబుదారీగా ఉండేలా మన రాజ్యాంగం ఒక పక్కా సిస్టమ్ను సెట్ చేసింది. ఇక్కడ చూడండి, ఎంత సింపుల్ ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉందో. స్పీకర్ రాజీనామా చేయాలా? తన లెటర్ తీసుకెళ్లి డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే ఆ లెటర్ నేరుగా స్పీకర్కి వెళ్తుంది. అంతే, సింపుల్. ఇక్కడ ఇంకెవ్వరు, అంటే సీఎం, గవర్నర్, ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వరు. దీని వెనకున్న ఫిలాసఫీ ఏంటో తెలుసా? పవర్ని పవర్తోనే చెక్ చెయ్యాలి. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక అద్భుతమైన సూత్రం. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉంటే అది ప్రమాదకరం. అందుకే పవర్ని ఇలా పంచి ఒకరినొకరు చెక్ చేసుకునేలా ఈ ఏర్పాటు చేశారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక సేఫ్టీ లాక్ లాంటిది. సరే, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకిప్పుడు అర్థమైంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు అసలిలాంటి రూల్ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? ఆ లాజిక్ను అర్థం చేసుకుంటేనే దీని ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఇక్కడ 1, 2 కాదు, 4 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, పవర్ని మిస్యూజ్ చేయకుండా ఆపడం. రెండవది, అసెంబ్లీకి స్వాతంత్ర్యం ఇవ్వడం. మూడవది, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య పవర్ బ్యాలెన్స్ చెయ్యడం. ఇక నాలుగవది, ఇది చాలా ముఖ్యం, పొలిటికల్ గొడవలు జరుగుతున్నప్పుడు కూడా అసెంబ్లీ పనులు ఆగకూడదు. చూసేరా, ఒక్క రూల్ వెనుక ఎన్ని రక్షణలున్నాయో? ఈ రూల్లో అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఎవరూ ఇందులో తలదూర్చకూడదు. ఎందుకంటే శాసనసభ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. దాని లోపలి విషయాలు దానికి సంబంధించినవే, బయటవాళ్లకు కాదు. దీన్నే మనం సభ స్వయం ప్రతిపత్తి అంటాం. ఇంగ్లీష్లో అయితే హౌస్ ఆటోనమీ. సింపుల్గా చెప్పాలంటే, మన ఇంటి విషయాల్లో పక్కింటోళ్ళు ఎలా జోక్యం చేసుకోకూడదో, అలాగే అసెంబ్లీ విషయాల్లో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఈ ఆర్టికల్ 91 అనేది ఆ స్వయం ప్రతిపత్తికి ఒక పెద్ద అండా అన్నమాట. ఓకే, రూల్స్ బాగున్నాయి, లాజిక్ బాగుంది, అంత సూపర్. కానీ ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ని పక్కన పెట్టేస్తే, స్పీకర్ని బెదిరించి రాజీనామా చేయిస్తే, లేదా దొంగ రాజీనామా లెటర్స్ సృష్టిస్తే అప్పుడేం జరుగుతుంది? మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇంతకు ముందు మనకు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది కదా. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్తగా భారతీయ న్యాయ సంహిత, షార్ట్గా బిఎన్ఎస్ వచ్చింది. స్పీకర్ను బెదిరించడం, ఫోర్జరీ లాంటి సీరియస్ నేరాలకు ఈ కొత్త చట్టంలో ఇంకా స్ట్రిక్ట్ సెక్షన్స్ పెట్టారు. ఈ కొత్త చట్టాలు ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉన్నాయంటే, పాత చట్టంలో ఏవైనా లొసుగులుంటే వాటిని క్లోజ్ చేయడానికే. సో ఈ కొత్త బిఎన్ఎస్ చట్టాలు చాలా క్లియర్గా, చాలా కఠినంగా ఉంటాయి. ఇది స్పీకర్ లాంటి వాళ్లకు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. 7 సంవత్సరాలు, అక్షరాల 7 సంవత్సరాలు. ఇది తమాషా కాదు. స్పీకర్ను బెదిరించినా, వాళ్ల సంతకాన్ని ఫోర్జ్ చేసినా కొత్త చట్టం ప్రకారం ఏకంగా 7 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అంటే ఇది ఎంత సీరియస్ క్రైమో మీరే అర్థం చేసుకోండి. సరే, మన రాజ్యాంగాన్ని ఇప్పటికే 100 సార్లకు పైగా మార్చారు. మరి ఇంత ముఖ్యమైన ఆర్టికల్ 91ని ఎప్పుడైనా మార్చారా? ఏవైనా అమెండ్మెంట్స్ జరిగాయా? ఆశ్చర్యంగా ఉంది కదూ? సమాధానం లేదు, ఒక్కసారి కూడా మార్చలేదు. 1950లో మన రాజ్యాంగం వచ్చినప్పటినుంచి ఈ ఆర్టికల్ అక్షరం కూడా మారకుండా అలాగే ఉంది. ఎందుకంటే దాని డిజైన్ అంత పర్ఫెక్ట్.
మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇదంతా బావుంది. కానీ మనకెందుకిదంతా? ఈ ఆర్టికల్ గురించి మనం తెలుసుకోవడం వల్ల మనకేంటి లాభం? మన డైలీ లైఫ్కి, మన ప్రజాస్వామ్యానికి దీనికి సంబంధమేంటి? మనము రోజూ న్యూస్లో చూస్తుంటాం కదా, చాలా పొలిటికల్ డ్రామాల వెనుకున్న అస్సలు లాజిక్ ఈ ఆర్టికల్లో ఉంటుంది. స్పీకర్ ఎందుకు సడన్గా రాజీనామా చేస్తారు? ఆయన తన లెటర్ని గవర్నర్కి ఎందుకివ్వరు? అసెంబ్లీలో గొడవలు ఎందుకు జరుగుతాయి? స్పీకర్ ఎందుకు పక్షపాతం లేకుండా ఉండాలి? డిప్యూటీ స్పీకర్ చాలాసార్లు ప్రతిపక్షం నుంచి ఎందుకుంటారు? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం ఆర్టికల్ 91 మనకిస్తుంది. సో చివరిగా చెప్పేదేంటంటే, ఈ రూల్స్ అన్నీ మన ప్రజాస్వామ్యం అనే బిల్డింగ్కి పిల్లర్స్ లాంటివి. పవర్ని కంట్రోల్లో ఉంచి సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా నడిపించే ఫండమెంటల్స్ ఇవి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రామయ్యయ్య, స్పీకర్ కుర్చీ పవర్ కాదు, అదొక బాధ్యత. ఆ బాధ్యత నుండి తప్పుకోవాలన్నా సరే ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అందుకే ఆర్టికల్ 91 అనేది మన ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగ నిర్మాతలిచ్చిన ఒక తాళం చెవి. ఆ తాళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందర్ది.